వావ్ వాటి అరోమా టేస్టీ ములంకాడ రొయ్యలు అయితే అయిపోయింది. ఇంకా కొంచెం మనం కరివేపాకుతో గార్నిష్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఈ ములంకాడ రొయ్యల కర్రీని మనం బిర్యానీలోకి సర్వ్ చేసుకోవచ్చు, పలావ్లోకి సర్వ్ చేసుకోవచ్చు, వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియాన్షికా వ్లాగ్స్. ఇంకొంచెం కట్ చేయాలి. ఓకే, నేను కట్ చేయనా నీట్గా? ఇంకా బాగా తెలుసా? నాకు తెలిసిన వేలు కోసుకుంటాను అనుకుంటున్నా అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియాన్షికా వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. రొయ్యలు ములక్కాడ కూర అయితే వండుతున్నాం ఫ్రెండ్స్. పాన్ పెట్టి ఆయిల్ అనేది వేస్తున్నాం. కిల్లీ పాన్ కాదు, ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ అనేది వేస్తున్నాం కర్రీ కోసం. ఈ తీరులో కనుక రొయ్యల కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. ఈ ఆయిల్ చూసి కంగారు పడకండి, ఎందుకంటే ఎన్వి కూరలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకే, ఆనియన్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేద్దాం. పర్లేదు, మిరపకాయలు ఉల్లిపాయలు అటు ఇటుగా ముందే కనుక వేసుకోవచ్చు. ఇదే ముందే వేయాలని ఏమీ పర్టికులర్ ఏమీ లేదు. సో ఆనియన్ మిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. త్వరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడం కోసం కొంచెం ఉప్పు అయితే వేస్తే త్వరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అదే త్వరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది మీనింగ్ అంటే త్వరగా వేగుతుంది అని. ఈ విధంగా 70% గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. నాకైతే సుమారుగా 3 to 4 minutes అనేది పట్టింది ఈ విధంగా సెమీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడానికి. మసాలాలతో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా చేసుకోవాలన్నది మన ఛానల్లో ఉంది. ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది పెడతాను ఫ్రెండ్స్, చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్లో వేసుకున్న రొయ్యలు కూడా వేసేయాలి. స్మెల్ కోసం కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయలు మసాలా ఉంటుంది కాబట్టి మేమైతే తక్కువ మసాలా వేస్తున్నాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో మసాలా ఉంటుంది కాబట్టి మేము తక్కువ మసాలా వేస్తున్నాము. రెండు స్పూన్ల కారం కూడా వేస్తున్నాం. వావ్, కలర్ చూస్తుంటేనే తినేయాలని నోరు ఊరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. మసాలాలన్నీ కూడా మేము మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి. డ్రమ్ స్టిక్స్, మేమైతే రొయ్యలు ములంకాడ వండుతున్నాం, సో అందుకని డ్రమ్ స్టిక్స్ కూడా యాడ్ చేసాం. సో ములక్కాడలు వేసిన ఒక 1 minute తర్వాత మనం వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాం. కొత్తిమీర వేసి కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ రానిస్తే మనకి టేస్టీ రొయ్యలు ములంకాడ కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ టైంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం 2 విజిల్స్ అనేది రానివ్వాలి. వావ్, వెరీ నైస్, లుకింగ్ డెలీషియస్. సో కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ పొయ్యి అనేది వెలిగించాము. ఐస్ పాప, నేనైతే ఇంకా ఆకలేసేస్తుంది ఐస్ పాప. కొంచెం ఉప్పు కూడా చూసుకోవాలి. ఇలా సరిపోతుందా అంటే
కొంచెం ఉప్పు కూడా కావాలిస్తే వేసుకోవాలి. స్వీట్ అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాము, గ్రేవీకి వస్తుంది ఆ స్వీట్. కొత్తిమీర. ముక్క విరగకుండా, ములంకాడ ముక్క విరగకుండా కొంచెం జాగ్రత్తగా కదుపుకోవాలి. చిన్న వంటలక్క స్టార్ట్ అయింది. చిన్న వంటలక్క ఐస్ పాప. నేను కూడా 1-2 years తో పెట్టాను యూట్యూబ్ ఛానల్. ఇరిపోతున్నాయి, ముక్కలు ఇరిపోతున్నాయి. తిప్పుకో. ఎస్. వావ్, వాటి అరోమా, టేస్టీ ములంకాడ రొయ్యలు అయితే అయిపోయింది. ఇంకా కొంచెం మనం కరివేపాకుతో గార్నిష్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఈ ములంకాడ రొయ్యల కర్రీని మనం బిర్యానీలోకి సర్వ్ చేసుకోవచ్చు, పలావ్లోకి సర్వ్ చేసుకోవచ్చు, వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియాన్షికా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.